దేవుని నామ స్తోత్రం. ఈ ఛానల్ ద్వారా దైవర్తమానం వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తున్నాం. దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో ఎడతెగక ప్రార్థన చేయుడి అని పౌలు దశలోనిక సంఘానికి తెలియచేశాడు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం. మోర్ ప్రేయర్, మోర్ పవర్. లెస్ ప్రేయర్, లెస్ పవర్. నో ప్రేయర్, నో పవర్. అందుచేత ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు బైబిల్లో జరిగినాయి. ప్రేయర్ కెన్ చేంజ్ ద గాడ్స్ మైండ్. ప్రార్థన దేవుని యొక్క మనసుని మారుస్తుంది. యోనా పుస్తకము 3వ అధ్యాయం 10వ వచనములో వారు ఒక దినమందు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం చేత వారి మీదకు వచ్చే ఉగ్రతను రానియకుండా దేవుడు వారి ప్రార్థన విని పశ్చాత్తాపం చెంది మనసు మార్చుకొని వాళ్ళని రక్షించాడు. ప్రేయర్ ఈస్ ఏ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్. ప్రార్థన మించిన ఆయుధము ఈ లోకములో ఏదీ లేదు. అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనములో పౌలు శీలలు పాటలు పాడి ప్రార్థన చేయటం చేత భూకంపం వచ్చి అందరి సంఖ్యలు ఊడిపోయి ఆ రాత్రి శరసాల నాయకుని కుటుంబం రక్షించబడింది. ప్రేయర్ కెన్ చేంజ్ ద గాడ్స్ యాటిట్యూడ్. మోషే సీనాయి కొండ మీద దేవుని బ్రతిమలాడుకున్నప్పుడు దేవుడు తన మనసును మార్చుకొని ఇశ్రాయేలీల మీదకి శిక్ష రాకుండా కాపాడాడు. ప్రేయర్ ఈస్ ఏ చేంజ్ ద సర్కమ్స్టాన్సెస్. ప్రార్థన పరిస్థితులను కూడా మారుస్తూ ఉంటుంది. అందుచేత మీ జీవితంలో ఏ అవసరమైనా, ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ శోధన అయినా, ఏ బాధ అయినప్పటికీ మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ ప్రార్థన విని మీకు సహాయం చేస్తాడు. ఏ సమయంలో ప్రార్థన చేసినా, ఎక్కడ నుండి ప్రార్థన చేసినా, ఎలాగో ప్రార్థన చేసినా ప్రార్థన విని ఆలకించే దేవుడు. అందుకే ఆయన అన్నాడు, నా నామం పేరిట మీరు ఏది అడిగినని ఆయన ఇస్తాను అని చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని యేసు ప్రభు వారే తెలియజేశారు. అందుచేత అడగండి, దేవుని ద్వారా మేలులు ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.